నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆయన ఒక ఐఐఎం విద్యార్థి, ఒక పెద్ద కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అయినా కూడా ఆయనకి ఎక్కడ మనసుకి సంతృప్తి అనేది లేదు. ఏదో చేయాలి, సమాజానికి ఏదో సేవ చేయాలి అని ఒక మార్గాన్ని ఎంచుకున్నారు, అదే రాజకీయం. అయితే ఆయన బీఎస్పీతో రాజకీయ అరంగేట్రం చేశారు. అలాగే బీఎస్పీ ద్వారా సికింద్రాబాద్ నుంచి లేటెస్ట్గా జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో ఆయన ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పట్ల ఆకర్షితులై కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంట్రీ ఇచ్చారు. అసలు ఏంటి, ఆయన బీఎస్పీ నుంచి కాంగ్రెస్కి ఎందుకు వచ్చారు, ఆయన్ని ఆకర్షించిన అంత ముఖ్యమైన విషయాలు ఏంటి, అసలు ఆయన జర్నీ ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన మనతో పాటు ఉన్నారు, ఎవరో కాదు, వేల్పుల ప్రకాష్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఎలా జరుగుతుంది సార్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏంటి? ఎలా మీకే బాగా తెలుస్తుందండి, మీడియా మిత్రులకి. మీకు ఇట్ హాట్గా జరుగుతూ ఉంది. ఇట్స్ ఎ వెరీ సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రెయినీ సీజన్ లాగా ఎలక్షన్ సీజన్. ఇట్స్ ఎ వెరీ హాట్ అండ్ హ్యాపెనింగ్ ఏరియా. ఎందుకంటే ఈ సీజన్ అన్ని సీజన్ల కంటే ఇంపార్టెంట్ అండి. ఈ సీజన్లో ప్రతి పర్సన్ ఓటు, ఎవ్రీ పర్సన్ ఓటు చాలా ఇంపార్టెంట్. ఇట్ కౌంట్స్ అలాట్, రైట్? ఎస్పెషలీ చదువుకున్న వాళ్ళు, మనకి ఈ రాజకీయం గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు ఏంటి సార్, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, ఒక మంచి కంపెనీలో ఉన్నారు, అయినా కూడా ఏంటి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం అంటే? ఇంకొకటి, మీ నాన్నగారు కూడా యూనియన్ నాయకుడిగా ఉన్నారు, అదేమన్నా మీ మీద ప్రభావం చూపించిందా, లేదంటే మీకు సహజంగానే ఏదో సేవ చేయాలి అని ఆలోచన? డెఫినెట్గా అండి. ప్రతి బిడ్డకి ఏంటంటే తండ్రి ఫస్ట్ హీరో అవుతాడు. మా ఫాదరు 34 సంవత్సరాలు వాటర్ వర్క్స్లో చేయగా 33 సంవత్సరాలు యూనియన్ నాయకులుగా పనిచేశారు. వైస్ ప్రెసిడెంట్గా 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా చేసి వేరియస్ పొలిటికల్ పార్టీస్తో అసోసియేట్ అయ్యి అస్ట్వెల్ టీడీపీతో కూడా పనిచేస్తాను. నేను అప్పుడు చాలా బాల్యం ఉన్నప్పుడు కూడా చూశాను. మా ఫాదరు ఆయన ఉద్యోగం కాకుండా కూడా సర్వీస్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా భావించారండి. అదే కొంత ట్రైడ్స్ నాలో రావడం, మా ఫాదరు కష్టపడి చదివించి నేను ఐఎంకి వెళ్ళి నేను అక్షరాల 16 దేశాల్లో పనిచేశాను. యాక్చువల్లీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్లో 25 సంవత్సరాలు, అంటే 25 ఇయర్స్ వేరియస్ కెపాసిటీలో పనిచేశాను. నేను పనిచేసిన కంపెనీలు కూడా ఫార్చ్యూన్ 50 కంపెనీస్ అండి, టాప్ 50 కంపెనీస్. అక్కడ ఏంటంటే ప్యూర్లీ టాలెంట్ ఈజ్ నర్చర్డ్ యాక్చువల్లీ. సో ఈ ఐఎంలో చదివి తర్వాత రీసెర్చ్ చేసి తర్వాత నేను డాక్టరేట్ కూడా హోల్డ్ చేస్తానండి. ఈ 25 కంట్రీస్లో, ఈ 25 ఇయర్స్లో, ఈ 16 to 18 కంట్రీస్లో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ, నా ఎక్స్పీరియన్సెస్ కానీ మన రాష్ట్రం, మన దేశంకి ఉపయోగపడాలనేది ఒకటి. మా ఫాదర్, మా మదర్కి నేను పాలిటిక్స్లో ఉండడం అన్నది అనదర్ ఎంకరేజింగ్ ఫ్యాక్టర్. తల్లిదండ్రులు, మన ఫ్యామిలీ బికమ్స్ అదర్ పార్ట్ ఆఫ్ ఇట్. నో మై ఫ్యామిలీ ఈజ్ ఎంటైర్ తెలంగాణ ఫ్యామిలీ, జస్ట్ నాట్ మై ఫాదర్ అండ్ మదర్. సో దట్ ఈస్ ద మోటివేషన్. ఈ సర్వీస్ అనేది చేసుకుంటూ పోతే మనకు కూడా ఒక ప్లాట్ఫామ్ అన్నది డెఫినెట్గా అవసరం ఉంటుందండి. సర్వీస్ అన్నది ఒక ప్లాట్ఫామ్లో క్రియేట్ అయితే దానికి ఒక బ్రాండింగ్ అనేది వస్తుంది. ఈ బ్రాండింగ్ వల్ల మనకి ఏంటంటే ప్రజలకి అవుట్ రీచ్ ఉంటుంది. మనకి సెల్ఫ్ బ్రాండింగ్ కంటే కూడా మనం రీచ్ ది అన్రీచ్డ్ అంటారు యాక్చువల్లీ. అవి చేయగలిగే ప్లాట్ఫామ్. సర్వీస్ చేయడానికి రాజకీయమే మార్గం అని అనుకున్నారా? రాజకీయం అన్నది పెద్ద ప్లాట్ఫామ్ అండి, మీకు చెప్పినట్లు. ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఏంటంటే రాజకీయం అనేది ఏది లేకపోతే రాజకీయాల్లోకి వద్దాము, లేకపోతే ఏదన్నా మనం డబ్బు సమకూర్చుకోవడానికో, డబ్బు గడించడానికో రాజకీయంలోకి రావడం అన్నది ఒక బ్రాండింగ్ లాగా పడిపోయింది. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన దగ్గర మిక్స్డ్ పీపుల్ ఉన్నారు. మనం జీరో బడ్జెట్ పాలిటిక్స్ కూడా చూసాం. పక్క రాష్ట్రంలో చేసిన వాళ్ళు కానీ, నేషన్ వైడ్ కూడా చేసాం. మనకి ఎక్స్ట్రీమ్ ఇటు ఉన్నారు, ఎక్స్ట్రీమ్ అటు ఉన్నారు. కానీ మనం బ్యాలెన్స్డ్గా రెండు చేసుకుంటూ పోతే ప్రజాసేవ చేయడానికి, చట్టసభల్లో ఉండడానికి, ఎస్పెషలీ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ దిస్ ఆర్గనైజేషన్, మనం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో చూసి ఉండొచ్చు, వెరీ లెస్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఎందుకంటే నాకు జీతం వస్తుంది, నాకు ఉద్యోగం ఉంది, ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తుంది, నేను నా ఫ్యామిలీ కోసం బ్రతికేస్తాను, నా 3 4 నేను చూసుకోగలుగుతాను. ఇది కాకుండా వీటికి అతీతంగా, ఫ్యామిలీకి అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా చేయగలిగే ప్లాట్ఫామ్ ఇదే అండి. ఇప్పుడు మీరు చూస్తే ప్రైవేట్ ఇండస్ట్రీలో ఏనాడు ఎవరు మీ క్రూ కూడా చూస్తుండొచ్చు, మీరు కూడా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు, మేము కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తాం, కానీ ఎవరు మీ కులం ఏంది, మతం ఏంది అని అడగరు. యాక్చువల్లీ మీ టాలెంట్ ఏందని అడుగుతారు. టాలెంట్ బేస్డే పే చేస్తారు. ఈ దేశం దాటి మీరు వేరే దేశాలకు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు టాలెంట్ బేస్డే పే చేస్తారు. సో మనకు ఆ టాలెంట్ ప్లాట్ఫామ్స్ లే చేయగలిగే ఏకైక ఆయుధం కానీ, అస్త్రం కానీ మనకి పాలిటిక్స్ అండి. పాలిటిక్స్ అన్ని పార్టీలు, పాలిటిక్స్ అంటే అన్ని పార్టీలు కాదండి, కొన్ని సక్సెస్ఫుల్ పార్టీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ చూసాం మనం. ఎన్నో ఆడ్స్ ఫైట్ చేసుకుంటూ ఒక రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ డెకేడ్ ఇంకొక పార్టీ రూల్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి దాంట్లో రూల్ చేయడం జరిగింది. ఆయన లీడర్షిప్లో డెఫినెట్గా ఆయన లీడర్షిప్
ఇట్స్ వే డిఫరెంట్ అండి. యాక్చువల్లీ నేను రానున్న రోజుల్లో కూడా ఈ లీడర్షిప్ అనేది హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఇట్స్ లీడింగ్ బిజినెస్ స్కూల్ ఇన్ ఎంటైర్ వరల్డ్ యాక్చువల్. దాంట్లో ఆయన లీడర్షిప్ మీద డెఫినెట్గా ఒక ఆర్టికల్లో ఒక రీసెర్చ్ లాంటిదో చేయొచ్చు. ఎందుకంటే ఆయన సొంత పార్టీని ఒక పాదయాత్రతో స్టార్ట్ చేసి జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్గా తర్వాత టీడీపీలో ఒక సక్సెస్ఫుల్ లీడర్ ఇవాల్వ్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చారు అంటే డెఫినెట్గా చాలా కష్టాలు ఫైట్ చేసి వచ్చారు. నా నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎవరి కోసం చేశారు ఆయన? ఆయన కోసం అయితే ఆయనకు సెల్ఫ్ సఫిషియెంట్, ఆయన ఫ్యామిలీ బ్రతికి అని డబ్బులు ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి, ఆయనకి అన్ని వసతులు రిసోర్సులు ఉన్నాయి. కానీ ఆయన ఎవరి కోసం చేశారు? ఈ తెలంగాణ ప్రజల కోసం చేశారు. తెలంగాణ ప్రజలు అన్యాయం కాకూడదని చేశారు. నేను లీడర్షిప్గా వస్తే నేను ఇది చేస్తామో ఒక విజన్ చూసాం. మనం మొదట 100 రోజులు కూడా చూసాం మనం ఆయన ఎట్లా చేశారో ఏం చేశారని ప్రోగ్రెస్ చూసాం. చాలా పథకాలు స్త్రీల కోసము, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కోసం, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని 500 రూపీస్, 200 యూనిట్స్ లెస్ దాన్ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్స్ ఉంటే ఫ్రీ కరెంట్ ఇవ్వమని చెప్పారు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ యాడింగ్ టు ద పీపుల్ అండి. ఆయన ఏం చేస్తున్నారంటే ఇవి వస్తుంది కాబట్టి ఫ్రీగా ఉండమనట్లేదు, కానీ ఉపాధి కూడా కల్పిస్తున్నారు. రానున్న రోజుల్లో మా పార్టీ విజన్, మా విజన్ కూడా ఏంటంటే ఉపాధి ఉండాలి. రానున్న రోజుల్లో రెసెషన్ ఉంటుంది. ఐటీ అన్నది ఎవ్రీ టైమ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ అన్నది మన దగ్గర చూస్తే 57,543,000 కోట్ల వరకు మనం చూసినాం. ఐటీ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. అంటే సగటున సంవత్సరానికి 20,575,000 కోట్ల వరకు ఐటీ ఎక్స్పోర్ట్స్ చేశాము ఈ గడిచిన 10 సంవత్సరాల్లో. రానున్న రోజుల్లో దీన్ని డబల్ ఎట్లా చేయాలి? దీన్ని డబల్ చేయడం అంటే మనం ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు చూస్తుంటే మీరు హైటెక్ సిటీలో కానీ ఇట్లాంటి కారిడార్స్లో కానీ మనం ఒక ఎంప్లాయీ పనిచేస్తుంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2-3 పనిచేస్తారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్ అందరూ ఉంటారు. ఇదంతా కూడా ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మనకి ఏం చేసినా కానీ కులాలకి మతాలకి అతీతంగా ఇప్పుడు నేషనల్ వైడ్ అంతా చూస్తూ ఉన్నారు. ఇదంటారు, హిందూ అంటారు, ముస్లిం అంటారు. కులాలకి మతాలకి ఏజ్ గ్రూప్లకు అతీతంగా అందరూ కావాల్సింది ఏంటంటే ఉద్యోగం కావాలి. ఉద్యోగం ఉంటే నేను బ్రతుకుతాను, నా ఫ్యామిలీని బ్రతికించగలుగుతాను. ఇది చాలా ఇంపార్టెంట్. గడిచిన ప్రభుత్వంలో మీరు చూసినారు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ టాస్క్ అని పెట్టారు. అదంతా సక్సెస్ అవ్వలేదండి ప్రోగ్రామ్. అది ఇంజనీరింగ్ కాలేజ్తో టైప్ అయి వాళ్ళకి బ్రిడ్జ్ కోర్సెస్ చేసి వాళ్ళకి ఐటీ ఎంప్లాయ్మెంట్, ఐటీ సర్వీస్లో పెడదాం, ప్రైవేట్ సర్వీస్లో పెడదాం అనుకున్నారు. కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ నేను ఆ మోడ్లో వెళ్ళదలుచుకోలేదు. బట్ రానున్న రోజుల్లో మాకంటూ ఒక మోడ్, ఒక యాక్షన్ ప్లాన్ ఉంది యాక్చువల్లీ వీళ్ళకి ఏం చేయాలి అన్నది. ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక్కసారి అభివృద్ధి అయిందనంటే మనది ఓవరాల్ మన జీడిపి కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఈ స్టేట్ది అభివృద్ధి అవుతుంది. ఎల్లకాలము మనం అప్పులు చేస్తూ పోయి మనం బ్రతికేస్తున్నాం అనే దానికంటే కూడా మనకు ఆదాయం వస్తుంది అన్నది. ఇప్పుడు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ డెఫినెట్గా ఇట్స్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. అండ్ రేవంత్ రెడ్డి గారి విజన్ చూస్తే, ఆయన వెళ్ళే స్పీడ్ చూస్తే, ఆయనకున్న లీడర్షిప్, ఆయనకున్న టీం కానీ వాళ్ళంతా చూస్తే, శ్రీధరబాబు గారు కానీ వీళ్ళందరూ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ ఒక టీం లాగా ఫామ్ అయ్యి దీన్ని ఇప్పుడు క్రాల్ వాక్ రన్ ఫేస్లో కాకుండా వాక్ అండ్ రన్ అండ్ ఫ్లై అనే ఫేస్కి తీసుకెళ్తున్నారు. వీళ్ళంతా కలిసి దీన్ని ఒక మోడల్ స్టేట్, ఇండియాలోనే మోడల్ స్టేట్గా చేయడం అన్నది చాలా దూరంలో లేవు మనం. అది డెఫినెట్గా చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ కన్నా ముందు మీరు బీఎస్పీ నుండి మన ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. అంటే అప్పుడు ఆ టైంలో మీరు ప్రజల్లో తిరిగినప్పుడు, ఆ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినప్పుడు కానీ మీకు ఎటువంటి అనుభవాలు ఎదురైనాయి? అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పాలండి. బీఎస్పీ పార్టీలోకి నేను ఎందుకు వెళ్ళాను అన్నది. ఎందుకంటే కాంగ్రెస్ అన్నది మా ఇంటి పార్టీ. మా ఫాదరు, మా తాతగారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు. బట్ బీఎస్పీ పార్టీలో ఎందుకు వెళ్ళాలంటే నన్ను ఒక ఫార్మర్ ఐపీఎస్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే విద్యావేత్తలు ఇందులో ఉండి కంటెస్ట్ చేయాలని ఆయన 1-10 సార్లు ఫాలోఅప్ చేసి నేను తీసుకోవడం కూడా లాస్ట్ డే తీసుకొని నాది 3 o'clock కట్ ఆఫ్ టైం అయితే 2:59కి నేను నామినేషన్ వేయడం జరిగింది. ఒక సెట్ వేసాను. బట్ ఆ సెట్ యాక్సెప్ట్ అయింది లక్కీగా. ప్రజల్లో తిరిగినప్పుడు నాకు ఏమనిపించిందంటే డెఫినెట్లీ ప్రజలకి నాయకుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే రియలిస్టిక్గా ఉండి మనం అవి ఫుల్ఫిల్ చేయగలగడానికి మనం ఎలివేట్ కావాలి. ఎందుకంటే ఒక ఓటు వాళ్ళు ఎంతో నమ్మకంతో మనం ఇవి చేయగలుగుతాం అన్నది. అవి నేను జనరల్గా సికింద్రాబాద్ రిస్ట్రిక్టెడ్ కాన్స్టిట్యుయెన్సీ చెప్పాలి అని అంటే సివిక్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి వాళ్ళకి. సివిక్ ఇష్యూస్ అంటే మున్సిపల్ కానీ, వాటర్ కానీ, తర్వాత అలాంటి ఫ్యాక్టర్స్ అంటే క్లీన్లీనెస్ విచ్ డీల్స్ విత్ ది సివిక్ బాడీస్ యాక్చువల్లీ విచ్ క్యాన్ బి ఫిక్స్డ్ ఆన్ ఇట్. నేను చూసినాను ఇప్పుడు అడ్డగుట్ట లాంటి 5 divisions ఉన్నాయి నాకు అక్కడ. తార్నాక, తర్వాత సీతాఫల్ మండి కానీ, వారాసిగూడ కానీ, లాలపేట్ కానీ, ఇటు సైడ్ అడ్డగుట్ట కానీ. ఇట్స్ లార్జెస్ట్ క్లటర్డ్ ఏరియా. ఐ డోంట్ కాల్ స్లమ్ ఏరియా అని చాలామంది అంటారు. స్లమ్ అనే వర్డ్కి నేను అగేన్స్ట్ అండి. డెఫినెట్గా ఇట్స్ క్లటర్డ్ ఏరియా, ఇట్స్ క్లబ్డ్ ఏరియా. ఇలాంటి ఏరియాస్లో ఏంటంటే యాజ్ పాపులేషన్ ఇంక్రీజెస్ యాక్చువల్ ఒక హౌస్లో నెంబర్ ఆఫ్ హెడ్ కౌంట్ ఇంక్రీజ్ అయినప్పుడు మన సివిక్ కమ్యూనిటీస్ కూడా ఆ లెవెల్లో స్కేలప్ చేయగలగాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎక్స్పెక్టేషన్ అన్నది వాళ్ళ దగ్గర ఉంది. ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ ఉంటే ఎంత త్వరగా మనం ఇష్యూని ఫిక్స్ చేయగలుగుతాం అని నేను వాళ్ళకి అప్పుడు నేను కంటెస్ట్ చేసినప్పుడు కూడా చెప్పి ఉన్నాను దట్ మా దగ్గర చెత్త టైంకి తీసి పడేయట్లేదు ఎవరు అని అంటే
అక్కడ వెళ్ళి ఒక ఫోటో తీస్తే ఖచ్చితంగా మనకు ఆ ఫోటో, ఆ లొకేషన్, ఆ జీపీఎస్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్నీ ఇస్తాయండి. టెక్నాలజీ వాడుకుంటే ఎన్నో అడ్వాన్స్ కంట్రీస్ ఇంప్రూవ్ అయినాయి. వై నాట్ ఆ ఫోటోని అప్లోడ్ చేయండి, ఒక 1 అవర్లో వచ్చి చెత్త వాళ్ళు తీయలేదంటే నెక్స్ట్ ఎస్కలేట్ చేయండి, నెక్స్ట్ ఎస్కలేట్ చేయండి. మేనేజర్ ఉంటాడు, మున్సిపల్ మేనేజర్ ఉంటాడు, దాని మీద టౌన్ ప్లాన్ ఎవరో ఒకరు ఉంటారు, జోనల్ కమిషనర్ వరకు ఎస్కలేట్ చేయండి, డెఫినెట్గా దాని మీద యాక్షన్ అనేది జరుగుతుంది. ఇట్లాంటి ఒక అకౌంటబిలిటీ బిల్డ్ చేస్తే, టెక్నాలజీని ఉపయోగించుకొని చేస్తే డెఫినెట్గా ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అనేది. ఇప్పుడు వాటర్ ట్యాంకర్ కావాలని అడిగారు, నీళ్లు లేవు తాగడానికి, వాటర్ ట్యాంకర్ కావాలంటే ట్యాంకర్ బుక్ చేయండి, 1 అవర్లో రాలేదంటే ఇట్ షుడ్ గెట్ ఎస్కలేటెడ్ టు ద మేనేజర్, ఆ ఏరియా ఉన్న వాటర్ వర్క్స్ మేనేజర్కి. ఆయన కూడా యాక్షన్ తీసుకోలేదంటే నెక్స్ట్ ఇంకో లెవెల్కి లెట్ ఇట్ గో టు డైరెక్టర్ రెవెన్యూ. ఎందుకంటే ఇట్స్ ఎ రెవెన్యూ. వాటర్ ట్యాంకర్ అన్నది వాళ్ళకి కొన్ని దగ్గర సర్వీసు, కొన్ని దగ్గర రెవెన్యూని ఏ డిపార్ట్మెంట్ కాదనుకో. ఎస్ సార్, అయితే మీరు బీఎస్పీ నుంచి కాంగ్రెస్ వైపు మీ అడుగులు వేశారు. అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా కాంగ్రెస్ అనేది మీరు ఫ్యామిలీ పార్టీ అన్నారు. అంటే కేవలం అదొక్కటే మిమ్మల్ని కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి కారణమా, ఇంకా మరేమన్నా అంశాలు ఉన్నాయా? అంటే ప్రతి దానికి 3-4 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫ్యాక్టర్ నెంబర్ 1 ఏంటంటే మనం నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్ లీడర్షిప్ చూడాలి. మనం అబ్జర్వ్ చేసి చూస్తున్నట్లయితే మీకు చెప్పినట్లు ఈ 100 రోజుల ప్రోగ్రెస్ కార్డ్ గారు, రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్లో జరిగిన ఈ 100 రోజుల ప్రోగ్రెస్ కానీ, నేషన్ వైడ్ కూడా మీరు చూడండి, రాహుల్ గాంధీ గారు ఒక నేషనల్ లీడర్ అయ్యండి, ఆయన మీద హేటరేడ్, ఆయన మీద ఏంటంటే బట్టగల్స్ మీద వేయడము, అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ వేసిన, ఆయన ఉన్న ఇల్లుని కాళ్ళే చేపించినా కానీ ఆయన ఎక్కడ తొనకలేదు, బెనకలేదు. యాక్చువల్ ఆయన ఒక బ్యాలెన్స్ లీడర్గా ఉండి ముందుకు పోవడానికి ట్రై చేసినారు. కానీ నాకు ఇల్లు లేదు, నాకు తిరగడానికి అది లేదు, నా గవర్నమెంట్ ఇది లేదు, నాకు ఆ ప్రోటోకాల్స్ ఇవ్వలేదు అని ఎక్కడ ఆయన పాదయాత్రలో చూడండి, కాశ్మీర్ టు కన్యాకుమారి ఎవ్రీవేర్ వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్ వేరే పార్టీ ఏదో విధంగా ఏదో ఒక హేట్రేడ్ బిల్డ్ చేయడానికి ట్రై చేసినా కానీ సాక్షాత్ పార్లమెంట్లోనే ఆయన ప్రైమ్ మినిస్టర్ గారిని హగ్ చేసుకోవడం జరిగింది. మీరు నన్ను హేట్ చేసినా పర్వాలేదు కానీ నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తానని. ఈ మెసేజ్ ప్రజల్లోకి పోయింది అనుకోండి, పీస్ ఉంటుంది. మనకు పీస్ ఉన్నప్పుడు మన ఫ్యామిలీల మధ్యలో కానీ, మనం కూడా ఫ్యామిలీలో పీస్ ఉండాలని కోరుకుంటాం. మన కాలనీలో కానీ, మన సొసైటీలో కానీ, మన రాష్ట్రంలో ఉంటే అప్పుడు మనం అభివృద్ధి వైపు ఆలోచిస్తాం. యాక్చువల్లీ లేదు, మనం రోజు కల్లోలాలో రోజు గొడవల్లో పడుతున్నాం అని అంటే మనం అభివృద్ధిని ఎప్పుడు ఆలోచిస్తాం చెప్పండి. ఇప్పుడు ఎన్నో కంట్రీస్ ఇట్లా ఉన్న కంట్రీస్ అభివృద్ధికి నోచుకోవట్లేదు. ఎందుకు నోచుకోవట్లేదు? వాళ్ళ దగ్గర వనరులు లేక కాదు, వనరులు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొట్టుకొని ఇది చేసుకొని అభివృద్ధి అన్నది అక్కడ కాలేదు. అలాంటి దేశం అన్నది కాకూడదు అన్న వీళ్ళ విజన్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూసినట్టయితే మీరు చరిత్ర చూడండి, 6 డెకేడ్స్ కూడా సిన్స్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ గాంధీ ఫ్యామిలీ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ సాక్రిఫైజెస్ అండి. సొంత తల్లిదండ్రుల్ని, బాబాయిల్ని, అమ్మమ్మల్ని కోల్పోయిన పరిస్థితి ఆ ఫ్యామిలీకి ఉందండి. డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు ఆ ఫ్యామిలీ అన్నది ఈ దేశానికి, ఈ దేశ ప్రజల కోసం జీవితాలను అంకితం చేస్తారు. ఎంతమంది చేస్తారు చెప్పండి? ఎంతో కొద్దిమంది చేస్తారు. అది ఎట్ అ నేషనల్ కెపాసిటీ. అట్ అ స్టేట్ కెపాసిటీలో మీరు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు అందరిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఆ పాదయాత్ర స్టార్ట్ చేసి అందరిని ఒక ప్లాట్ఫామ్ మీద విత్ ఇంట్రా కాన్ఫ్లిక్ట్స్ రెండు మేనేజ్ చేసుకుంటూ కూడా అందరిని తీసుకొచ్చి మనమంతా ఒక విజన్ కోసం పనిచేస్తున్నాం. ఈ విజన్ని మనం అలైన్ చేసి ముందుకెళ్ళాలి అన్న ఈ 2 ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 ఫ్యాక్టర్స్ టుగెదర్ ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నది క్రియేట్ అవుతుంది. మనం అభివృద్ధి చేయాలి అని అంటే ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. మనం ఆ ప్లాట్ఫామ్ మీద అడుగుపెట్టి మనం ప్రజల్లో సేవ చేయగలగాలన్నది. అంటే సార్, మొన్న జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ మళ్ళీ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వచ్చి ఉంటే మీరు కాంగ్రెస్లోకే వచ్చేవారా? ట్రికీ క్వశ్చన్ అండి, బట్ స్టిల్ ఐ విల్ ఆన్సర్. క్వశ్చన్ ఏంటంటే విజన్ ఏంటి అన్నది. నెక్స్ట్ మనం వచ్చిన తర్వాత మనం ప్రజలకు ఏం చేద్దాం అనే ఒక రోడ్ మ్యాప్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. వేరేజ్ నేను బీఆర్ఎస్లో చూసింది ఏంటంటే ఇట్స్ ఏ డైకాటమీ అండి. ఒకటి ఏంటంటే సిటీస్ అంటే అర్బన్ అంతా ఒకలాగా ఉంది, రూరల్ అంతా ఒకలాగా ఉంది. రూరల్ అన్నది అభివృద్ధికి నోచుకోలేదన్నది నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా అభివృద్ధి అన్నది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు మన ఫ్యామిలీలో 4 ఉన్నాం అనుకోండి, 4 మన తల్లిదండ్రులు ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తారు, చదువుకోవడానికి కానీ, ఫుడ్ కానీ. వాళ్ళకు ఒకటి ఉండి వీళ్ళిద్దరికి ఒకటి ఉండి ఇట్లా. ఇప్పుడు మీరు ట్విన్ సిటీస్లో చూస్తే సికింద్రాబాద్ వర్సెస్ హైదరాబాద్ చూడండి, ఇవి 2 కళ్ళ లాంటివి యాక్చువల్గా హైదరాబాద్కి. యాక్చువల్ ట్యాంక్ బండ్ డివైడ్ చేస్తుంది, సిటీకి అటు సైడ్ ఉంటుంది, మనం సిటీకి ఇటు సైడ్ ఉంటాం. హైటెక్ సిటీ ఇంత బాగా డెవలప్ అయింది, మరి సికింద్రాబాద్ ఎందుకు డెవలప్ కాలేదు? సికింద్రాబాద్లో ఇంకో సైబర్ టవర్ ఎందుకు లేదు? సికింద్రాబాద్లో ఇంకో ఎల్ఎన్టీ ఎందుకు లేదు? సికింద్రాబాద్లో ఇంకొక ఆర్ఎంజీ స్పేస్ ఎందుకు లేదు? ఒక క్యాపిటల్ అండ్ ఆఫీస్ ఎందుకు లేదు? అసలు ఐటీ ఉద్యోగాలు లేవు ఎందుకు? అంటే బ్యాలెన్స్ గ్రోత్ అన్నది వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది నేను కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్గా చూస్తున్నాను. మా ఐటీ మినిస్టర్ గారు డెఫినెట్గా చదువుకున్నవారు. వీళ్ళందరి స్టడీస్ టుగెదర్ అండ్ ఆల్ అవర్ హెడ్స్ టుగెదర్ డెఫినెట్లీ విల్ హెల్ప్ దిస్ పార్టీ అండ్ టు గివ్ ఎ గుడ్ స్టాండ్స్ ఫర్ అస్ టు సర్వ్ ద పీపుల్. యాక్చువల్లీ సర్వింగ్ ద పీపుల్ హూ ఆర్ అన్రీచ్డ్. మనం విత్ అవర్ ఓన్ లిమిటేషన్స్ వీ కెనాట్ రీచ్ టు ఎవ్రీబడి అని కొన్ని పార్టీస్ రిస్ట్రిక్షన్స్ ఉంది, కానీ ఈ పార్టీకి ఆ రిస్ట్రిక్షన్ లేదు. ఈ పార్టీ గివ్స్ ఎ ఫ్రీ హ్యాండ్ టు రీచ్ అవుట్ టు ఎనీబడి.
మనం ఎవరి దగ్గరికైనా రీచ్ ది అన్రీచ్. సార్ అంటే 10 yearsలో ఇటు కేటీఆర్ కూడా తెలంగాణని ఐటీ రంగంలో ఎంత అభివృద్ధి చేశారో మనం చూసాం. మరి దాని గురించి మీరేం చెప్తారు? మీరు సీతాఫల్ మండి వెళ్ళినప్పుడు నేను చూసినానండి, ఒకరోజు బాగా వర్షం పడుతూ ఉంటే నేను నా క్యాంపెయినింగ్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ టైం దాటిపోతుందని నేను బాగా తడుచుకుంటూ పోయాను. నా మిత్రులు చాలామంది నాతో వచ్చారు. తడుచుకుంటూ పోయి నేను ఒక మారుమూల ఇల్లు చూశానండి. ఒక 70 years లేడీ, ఆమె తడిచిపోయింది. యాక్చువల్ ఆమె ఇల్లు అంతా కురుస్తుందండి. యాక్చువల్ వర్షానికి నీళ్లు మోకాల లోతు వరకు ఉన్నాయి. నేను డ్రెస్ ఇట్లా పైకి అనుకొని పోయి ఆవిడతో మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది, నేను 4 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్కి, మా దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులకి అందరికీ చెప్పాను సార్ నా ఇల్లు కారుతుంది అని, ఎవరు నన్ను పట్టించుకోలేదు. అట్లాంటి 4 ఇళ్ళు చూశాను. అది ఇట్ వాజ్ రియలీ హార్ట్ టచింగ్ మూమెంట్ ఫర్ మీ. తర్వాత ఇంకొక మెట్టుగూడ అనే ఏరియాలో వెళ్ళినప్పుడు నేను ఒక అమ్మని కలిశాను. యాక్చువల్గా ఆ అమ్మ ఇద్దరు బిడ్డలు, యాక్చువల్గా 18 years, ఒక అబ్బాయి 21 years, ఇద్దరికి కాళ్ళు లేవండి. యాక్చువల్లీ వాళ్ళిద్దరిని ఆమె సాధించాలి, అమ్మనే పెంచి పోషించాలి. మనం ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాము అన్నది, అభివృద్ధి డెఫినెట్గా న్యాచురల్గా కూడా అవుతుంది, గ్రోత్ అన్నది న్యాచురల్ కూడా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. న్యాచురల్గా అయ్యేదానికి కొద్దిగా ఫ్యూలింగ్ చేసే దాంట్లో బ్యాలెన్స్డ్ గ్రోత్ అన్నది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇంత ఉన్నాయని మనం క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఇందులో తెలంగాణ వాటా ఎంత, అది ఇంపార్టెంట్. యాక్చువల్లీ అభివృద్ధి అన్ని దగ్గర అయిందండి. బెంగళూరులో అయింది, గురుగాన్లో అయింది, ఢిల్లీలో అయింది, చెన్నైలో అయింది. నేను తిరిగిన ప్రతి మెట్రో సిటీ ఎక్కడ ఐటీ ఉందో, కారిడార్ ఉందో అక్కడ డెఫినెట్గా అభివృద్ధి అయింది. మరి వీళ్ళని ఎవరు చూస్తారు? ఇటు పక్క ఉన్న జనాలను ఎవరు చూస్తారు? మనకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు డెఫినెట్గా మనం వాళ్ళకి స్పెండ్ చేసి మనం వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ ఇవ్వని నాడు మన పర్పస్ అన్నది డిఫీట్ అవుతుందండి. అండ్ ఇట్ హ్యాస్ టు బి వెరీ బ్యాలెన్స్డ్. ఆ పర్పస్ అన్నది, నేను అట్లాంటి ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ దట్ నైట్ ఐ కుడ్ నాట్ స్లీప్. నేను క్యాంపెయిన్కి పోయినప్పుడు ఆ 2 ఫ్యామిలీలను చూసినప్పుడు నాకు రియల్గా ఐ ఫెల్ట్ బ్యాడ్. యాక్చువల్ మనం రోజు తిరిగే హైటెక్ సిటీలో ఈ స్టార్ హోటల్స్ ఇటువైపు ఉన్న జస్ట్ ఒక 10 to 12 kilometers దూరంలో, అంటే 45 minutes దూరంలో ఇటు నుంచి మనం సిటీకి అటువైపు వెళ్తే అక్కడ ఇల్లు లేకుండా బాధపడే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. మరి మనం కట్టిన డబల్ బెడ్రూమ్లు ఏమైనాయి, మనం కట్టిన వేరే పథకాలు ఏమైనా, మనం చెప్పిన పథకాలన్నీ ఏమైనాయి, వాళ్ళకి రీచ్ కాలేదంటే మన పర్పస్ సాల్వ్ కానట్లే. మనం ఇండియా మొత్తం ఎలక్ట్రిఫైయింగ్ చేసినామని చెప్పి కన్యాకుమారిలో ఒక విలేజ్ను వదిలేసిన, కాశ్మీర్లో ఒక విలేజ్ను వదిలేసినా కానీ హోల్ ఇండియా ఈజ్ ఇల్యూమినేటెడ్ అని చెప్పలేము. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు బి 100%, ఇట్ కెనాట్ బి 99%. ఓకే సార్, అయితే మీరు ఇంత పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తారు, డాక్టరేట్ హోల్డ్ చేస్తున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ఐటీ అనేది ఎంతవరకు డెవలప్ అయింది అంటారు? మనం అసలు ఎక్కడున్నామంటారు? డెఫినెట్గా అభివృద్ధి అనేది జరిగిందండి. లీనియర్ గ్రోత్ అన్నది జరిగింది. మనకు కావాల్సింది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. లీనియర్ గ్రోత్తోని మనము మ్యాచ్ కాలేము. ఎందుకంటే ఇప్పుడున్న సెంట్రల్ కానీ నేషనల్ కెపాసిటీ ఉన్న ఇన్ఫ్లేషన్ మీరు చూసినట్లయితే డెఫినెట్గా మనము సంపాదించే డబ్బులు మనకి సరిపోవు. ఖచ్చితంగా మనకి ఎబిలిటీ టు అర్న్ హ్యాస్ టు ఇంక్రీజ్. అంటే మనం తీసుకునే నెల జీతభత్యం అన్నది ఖచ్చితంగా పెరిగి తీరాలి. అది పెరిగితేనే నేను నా ఎకనామిక్ స్టేటస్ని మెయింటైన్ చేయగలుగుతాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే అన్ని ఇన్ఫ్లేషన్స్ వల్ల ఏమైందంటే నేను ఫ్రమ్ అప్పర్ మిడిల్ క్లాస్ టు లోవర్ మిడిల్ క్లాస్ అయిపోయాను. యాక్చువల్లీ మరి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు దే విల్ బికమ్ పూర్ క్లాస్ విల్ బికమ్ ద వెరీ పూర్ క్లాస్. యాక్చువల్లీ రిచ్ క్లాస్ విల్ డెఫినెట్లీ డ్రాప్ టు ది. ప్రాబ్లం ఎక్కడవుతుంది అని అంటే రిచ్ క్లాస్ ఇన్ఫ్లేషన్ వచ్చిన ఒక సబ్బు రేట్ ఇప్పుడు 100 రూపాయలు ఉంటే 150 రూపాయలన్నా వాళ్ళు కొనుక్కుంటారు. యాక్చువల్లీ రైట్. మిడిల్ క్లాస్ వాడు స్ట్రగుల్ అవుతాడు. యాక్చువల్లీ పూర్ పర్సన్ ఏమవుతాడంటే సబ్బు లేకపోయినా పర్లేదు నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటాడు. యాక్చువల్ స్ట్రగుల్ అయ్యేది ఎవరండి? మిడిల్ క్లాస్ స్టాటస్ పర్సంటేజ్ ఈజ్ వెరీ హై ఇన్ అవర్ కంట్రీ. మన స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ మనం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాయి కానీ అన్నీ ఏంటంటే ఒక పర్సన్ని, ఒక ఫ్యామిలీని, ఒక పర్సన్ సోషల్ స్టేటస్ని ఇంక్రీజ్ చేయగలగాలి, ఎకనామిక్ స్టేటస్ని ఇంక్రీజ్ చేయగలగాలి. యాక్చువల్ ఆర్థికంగా మనం వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు మనశ్శాంతికి ఎప్పుడు పడుకోగలుగుతారు అని అంటే డెఫినెట్గా రేపు నాకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా నేను మీట్ చేయగలుగుతాను. ఇప్పుడు ఇంతకుముందున్న మనం కోవిడ్ అప్పుడు చూసాం కదండి, చాలామంది ఆర్థికంగా చాలా నష్టపోయినారు. యాక్చువల్లీ ఆ ట్రీట్మెంట్లు కానీ, దానికని డబ్బులు కానీ, సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కానీ, వాళ్ళు కానీ వీళ్ళు కానీ. ఇప్పుడు మా దగ్గర మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ ఉందండి. అందరు హాయిగా ఏదైనా ట్రీట్మెంట్, ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ దే ఆర్ ఫేసింగ్. యాక్చువల్లీ మనం ఎట్ ఏ టైం ఓషన్ని బాయిల్ చేయలేము, కానీ ఖచ్చితంగా కొద్దిగా చేసుకుంటూ పోతే అవుతుంది అన్నది. ఇప్పుడు ఫుడ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, ఫుడ్, పొల్యూషన్, అది ఇది, సో మెనీ థింగ్స్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ఇల్నెస్ ఆఫ్ ఎ పర్సన్. యాక్చువల్లీ ఒక మిడిల్ క్లాస్ అతను నాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నాకు ఏమైనా కానీ ఏదో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ వస్తుంది. కానీ నా సికింద్రాబాద్ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్కి పోవాలి. మనం చూసినాం ఇంత బస్తీ దవాఖానాలు పెట్టినారు, వాళ్ళు అది పెట్టినారు.
తర్వాత కళ్ళద్దాల ప్రోగ్రామ్ పెట్టినారు, కానీ ఎంతమందికి బెనిఫిట్ అయిందండి? బస్సు దవాఖానాలు అసలు డాక్టర్ నేను నా కళ్ళతో చూసిన నర్స్ కూడా లేదు, ఇంకెవరు చూస్తారు? ఓకే. ఒక చిన్న రూమ్ ఉంది, ఒక 10 రకాల మెడిసిన్స్ ఉన్నాయి, డాక్టర్లు 30 రకాల మెడిసిన్ రాసినారంటే 3-2 దొరుకుతాయి, మిగతా దొరకవు యాక్చువల్. అంటే ఇంప్లిమెంటేషన్ ఫెయిలియర్స్ అండి ఇవన్నీ. మనం ఒక బరిలో దిగేటప్పుడు అన్ని విధాల ప్రిపేర్డ్గా ఉండి మనం చేయగలగాలి. ఇప్పుడు 100 రకాల డిసీజెస్ వస్తాయి కాబట్టి మనం డిసీజ్ని మన దగ్గర ఉన్న మెడిసిన్ని వల్ల అడ్జస్ట్ చేయలేము యాక్చువల్లీ. ఒక వ్యాధి వచ్చిందంటే నా దగ్గర ఈ మెడిసిన్ ఉంది కాబట్టి ఈ వ్యాధిని మనం ఫోర్స్ చేయలేం, ఆ వచ్చిన వ్యాధికి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలం. దీనికి మనం ఎంత రెడీగా ఉన్నాం అన్నది ఇంపార్టెంట్. మా ప్రభుత్వంలో ఖచ్చితంగా వీటన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నాము. ఇవి రాకుండా చూసుకోగలిగే ప్రొఫైలాటిక్ మెషర్స్ అంటారు, ఇవి రాకుండా చూసుకోగలిగే అంత ప్లానింగ్, ఆ ఇంప్లిమెంటేషన్, ఆ మేధోమదన శక్తి మా దగ్గర ఉందండి. సరే, అయితే రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర కావచ్చు, న్యాయ యాత్ర కావచ్చు, ఎంతవరకు ఇప్పుడు మీరు ప్రభుత్వం ఫామ్ చేయడానికి పనికొచ్చిందంటారు? ఒకటి చెప్తానండి, అండ్ ఇట్స్ అ సీరియస్ నోట్ అండ్ లైటర్ నోట్. కానీ మా పార్టీ గుర్తు మీకు తెలుసు, చేయి గుర్తు, రైట్? పువ్వు అన్నది ఎప్పుడైనా వాడిపోతుందండి, కారు ఎప్పుడైనా పంక్చర్ కావచ్చు, ఇంజన్ పాడు కావచ్చు, కార్ అప్గ్రేడ్ కావచ్చు. నేను నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నేను ఒక మామూలు కార్లో ఉండే, ఇప్పుడు ఒక బెటర్ కార్లోకి వచ్చి ఉండొచ్చు. కానీ చెయ్యి అన్నది మనం పుట్టిన దగ్గర నుంచి మనం పోయేవరకు మనతో ఉంటుంది. మా పార్టీనే మనుషుల్లో ఒక భాగం, మా పార్టీ సింబల్ అన్నది. మేము మనుషుల్లో భాగం కాదు, మేము మనిషి మనసుల్లో భాగం యాక్చువల్లీ. ప్రతి మనసులో మేము ఉంటామండి, మా పార్టీ ఉంటుంది యాక్చువల్లీ. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ మిగతా ఏదైనా ఒకటి పార్టీ సింబల్ తీసుకురండి విచ్ ఇస్ దేర్, ఇది పార్టీ సింబల్ కాదు, ఇట్ ఈస్ అవర్ ఎమోషనల్ కనెక్ట్ విత్ ద పీపుల్, రైట్? మీరు భారత్ జోడో యాత్ర చాలామంది స్టార్ట్ అయినప్పుడు కూడా నెగిటివ్గా చెప్పారు, ఆయన చేస్తారు ఎంతమంది ఉంటారు, 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. కానీ మీ మీడియా రికార్డ్స్లోనే మీ రిపోజిటరీస్లో తీసి చూస్తే ఇట్స్ అ వెరీ బిగ్ సక్సెస్. మామూలు సక్సెస్ కాదు, ఇట్స్ అ బిగ్ సక్సెస్ యాక్చువల్. అంతమందిని తీసుకొని నడిచి ఆయన ఎక్కడ అలసిపోవడం కానీ, ఇక్కడ నుంచి మనం చేయలేం కానీ ఇక్కడ ఆపుదామని కానీ, ఎంత జోవియల్గా ఉన్నారో మీరే చూసారు. ఫుట్బాల్ ఆడుకుంటూ కూడా చేస్తూ వచ్చిన వాళ్ళని పలకరిస్తూ ముందుకు తీసుకుపోవడం, అందరినీ ఎవరిని పలకరించడానికి ఆగకుండా ఆయన వాళ్ళని వెంట తీసుకెళ్ళడము, స్టూడెంట్స్ని అట్రాక్ట్ అవ్వడం వల్ల. ఇది ఏంటంటే ఇంకొక పార్టీ మన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి మనం ఇట్లాని పోర్ట్ఫోలియో చేస్తారు, కానీ అది నిజం కాదండి. వాస్తవాల్లోకి వెళ్ళి కొద్దిగా మనం అనలైజ్ చేస్తే అదే ఉంటే నిజంగా అంతమంది ఎలా వస్తారు చెప్పండి? సో ఆన్సర్ మీ దగ్గరే ఉంది. ఓకే సార్, ఇప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇట్ విల్ బి డబుల్ డిజిట్ అండి, 12 to 14 నేను అనుకుంటున్నాను. 17 ఉన్నాయి కాబట్టి ఒకటి డిఫాల్ట్ మన ఎంఐఎం మిత్రులకు అని అనుకుంటున్నారు. బట్ ఈ 16లో డెఫినెట్గా హార్డ్ వర్క్ చేసాము, వీఆర్ ఎట్ 12 to 14 అని అనుకుంటున్నాము. ఓకే, దేర్ ఈస్ డెఫినెట్లీ స్కోప్. అండ్ ప్రజలకు తెలుసండి, మొన్న అసెంబ్లీలో చూసాము, అసెంబ్లీలో ప్రజలు అభివృద్ధి కావాలి, వీళ్ళు కావాలి, సామరస్యం కావాలి, మన బ్రతుకులు బాగుండాలి అని ఓటేశారు. అదే నినాదంతో డెఫినెట్గా పార్లమెంట్లో కూడా వీల్ హ్యావ్ ఎ గుడ్ రిప్రజెంటేషన్ వేర్ వీల్ హ్యావ్ ఎ సే. ఎందుకంటే అక్కడే చట్టసభలు జరుగుతాయి, వీళ్ళకి కూడా ప్రజలకు కూడా ఆ అవగాహన అనేది కలిగింది యాక్చువల్లీ. ఇంతకుముందు ఓటు అంటే అక్కడి వరకు పోయి వాళ్ళు చెప్పిన వాళ్ళకు వీళ్ళు చెప్పిన వాళ్ళకు ఓటేసుకున్నారు, కానీ ఇప్పుడు చాలామంది ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. మనం ఎవరికి ఓటేద్దాం, ఓటేస్తే వాట్ ఆర్ ది 3 reasons, వీళ్ళకి ఎందుకు ఓటేయాలి, ఈ వ్యక్తికి ఎందుకు ఓటేయాలి, ఈ పార్టీకి ఎందుకు ఓటేయాలి, 1, 2, 3 రీజన్స్ వాళ్ళే క్వశ్చన్స్ చేసుకొని వాళ్ళే ఆన్సర్ చేసుకోగలుగుతారు. నేను ఎలక్షన్ అప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను బీఎస్పీలో ఉన్నప్పుడు అంటే ఓటర్ అంత ఆలోచిస్తున్నాడు అంటారా సార్? అంటే ప్రలోభాలకు కూడా బెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా? అది మేబీ కొంత శాతం మంది ఉంటారండి, మనం అందరినీ అట్లా జనరలైజ్ చేయలేము. బట్ దేర్ ఆర్ పీపుల్ అండి. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను రైల్ నిలయం గెస్ట్ హౌస్లో వచ్చి నైట్ 11:30కి ఐ వాజ్ రెస్టింగ్. డే అంతా నేను ప్రచారం చేసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి బైక్ ర్యాలీ చేసి వచ్చిన తర్వాత ఐ డోంట్ నో టు నేమ్ వన్ పర్సన్, కానీ ఒక పర్సన్ ఈ కేమ్ ఫ్రమ్ సీతాఫలం అండి. ఆయన అన్నాడు, సార్ చాలా బాగా చేశారు ఈరోజు, ఫీడ్బ్యాక్ అంతా బాగా వచ్చింది. ఆయన లేడు ఆ రోజు వచ్చి, కానీ అక్కడ ఉన్న లోకల్ యూత్ వాళ్ళందరూ చెప్పారు, ఈరోజు ఒక ఆయన వచ్చాడు, ఆయన ఐటీలో చదివాడంట, డాక్టరేట్ అంట, అది అని వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. నా స్టిక్కర్స్ అవి చూశారు. ఆయన ఏమన్నాడంటే, బాగా చేశారు కానీ నేను బీఎస్పీకి ఓటేయం సార్, మేము ఎవరు ఓటేయమన్నారు. నాకు 4 గంటలు నేను ఎవరి కోసం చెప్పినా నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. ఆ తర్వాత ఆయన అన్నాడు, మేమంతా కాంగ్రెస్కి ఓటేద్దాం అనుకున్నాం సార్, కాంగ్రెస్కి ఓటేయడానికి ఈ రీజన్ సార్. 11:30 నుంచి 12 వరకు ఆయన నాతో మాట్లాడారు, 12కి వెళ్ళిపోయాడు. నేను మార్నింగ్ 3:30 వరకు ఆలోచించాను, నేను ఇంత ప్రచారం చేసి నేను వీళ్ళింతని కన్విన్స్ చేసిన, మళ్ళీ చూసుకున్నాను నేను మా పార్టీ ఏం చెప్పింది, పోర్ట్ఫోలియో ఏం చెప్తుంది, మనం ఏం ప్రామిసులు చేశాము, ఇతను ఎందుకు ఇట్లా అంటున్నాడు. అప్పుడు వాళ్ళవి కూడా తీసి చూసినారు, వీళ్ళు ఏమంటున్నారు, మనం ఏమంటున్నారు. డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ కంపారిజన్. ఇలాంటి వాళ్ళు ఓట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారండి. ఈ ఓట్ ఇన్ఫ్లుయెన్సర్స్ డెఫినెట్గా దే విల్ గో అండ్ ఎడ్యుకేట్ అండ్ ఎన్లైటన్ పీపుల్. మనం అట్లా ఓటర్కి తెలివి లేదు, లేకపోతే ఓటరు ఎవడో 10,000 ఇస్తాడో కూడా 5,000 ఇస్తాడో వేద్దామన్నది కాదు. ఓటర్లు తీసుకుంటారు అన్నది
ఎంత వాస్తవమో ఆలోచిస్తారు కూడా. అంటే ఓటర్ కూడా తెలివితేటలు నేర్చుకున్నారు సార్. అంటే ఎవరు ఇచ్చినా కూడా తీసుకుంటారు, అంటే మీరు వాళ్ళు వేయాల్సిన వాళ్ళకి వేస్తారు ఫైనల్. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నాయకులు ఇంటెలిజెంట్ కాదండి, ఓటర్లు ఇంటెలిజెంట్ పీపుల్. నాయకులు కాదు, నాయకుల కంటే కూడా ఓటర్లు ఇంటెలిజెంట్. నాయకుడు ఒకరు ఉంటారు కదా, ఓటర్లు లక్షల్లో ఉంటారు కదా. సో వాళ్ళందరూ డెఫినెట్గా ఎవ్రీ డే వాళ్ళు చేసినంత బ్రెయిన్ స్టార్మింగ్, ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ ఏ కార్పొరేట్ సంస్థల్లో చేరండి. ఎలాన్ మస్క్ గారి ఇలాంటి కంపెనీలో, లేకపోతే సత్యనారాయణ గారి కంపెనీ, మైక్రోసాఫ్ట్లోనో, పెద్ద పెద్ద ఏ కంపెనీలో ఇంత బ్రెయిన్ స్టార్మింగ్ జరగదు. అక్కడ ప్రాబ్లం వస్తే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్లను పెట్టి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటని అడుగుతారు. ఇక్కడ ఏంటంటే ఓటర్లే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. వాళ్ళే బ్రెయిన్ స్టార్మ్ చేసి వాళ్ళకి తెలుసు ఎలాంటి నాయకుడికి ఓటేయాలి, ఏం చేస్తే ఎలాంటి నాయకుడిని మనం కుర్చీలో కూర్చోబెట్టాలన్నది వాళ్ళకి చాలా అవగాహన, మేధోమందనం చాలా చేస్తారండి వాళ్ళు యాక్చువల్లీ. సో ఓటర్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఆఫ్ దిస్ నేషన్. ఓకే సార్, మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇటు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళారు. ఆ డెసిషన్ గురించి మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్కి రాలేదు, అయినా బీఆర్ఎస్కి వెళ్ళారు. ఎవరు? మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో అది ఆయన ఇండివిజువల్ డెసిషన్ అండి. మీ బట్ అభిప్రాయం? నేను ఆయనతో జర్నీ చేసిన దాంట్లో నేను క్వైట్ సమ్ ఇయర్స్ ఆయనతో జర్నీ చేసి చూశానండి. యాక్చువల్గా ఆయన రాడికల్ థింకర్, వార్ ఫుట్ బేసిస్ థింకర్. యాక్చువల్గా డెఫినెట్గా ఒక పార్టీ కష్టాల్లో ఉంది, ఆ పార్టీకి మనం ఏదైనా చేయాలి అన్న ఉద్దేశం. ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ నేను కమెంట్ చేయలేనండి, ఇది కరెక్ట్ ఫోరం కూడా కాదు. నాకు కూడా కొన్ని తెలియదు, యాక్చువల్గా తెలియంది నేను చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. బట్ డెఫినెట్గా హీ థాట్ ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు బీ ఓవర్ దేర్ టు డూ ఇట్. ఇంకొక ఫ్యాక్టర్ నేను పర్సనల్గా చూసింది ఏంటంటే, నాగర్ కర్నూల్ ప్రజలకు ఆయన ఏమన్నా చేయాలని. మొన్న చూసినట్లయితే ఆయన అసెంబ్లీలో వేరే ఒక కాన్స్టిట్యున్సీ వ్యక్తి ఆయన కన్విన్స్ చేసి అక్కడ నుంచి ఆయన సిర్పూర్ కాగజ్ నగర్కి తీసుకెళ్ళి అక్కడ కంటెస్ట్ చేసినారు. అక్కడ కంటెస్ట్ చేసినప్పుడు ఐ థింక్ మేజర్గా ఏం జరిగిందంటే, ద డిస్కషన్ అండ్ ద ఓట్ కాంపిటీషన్ వాజ్ బిట్వీన్, ఆ లీడర్షిప్ కాంపిటీషన్ వాజ్ బిట్వీన్ BRS and BSP. They forgot entirely BJP యాక్చువల్లీ. వీళ్ళిద్దరు దాంట్లో బీజేపీ బెనిఫిట్ అయిపోయి బీజేపీ ఆయన విన్ అయ్యాడు యాక్చువల్లీ. సో దట్ ఈస్ అనదర్ సెట్ బ్యాక్ ఏరియా ఐసి. సో ఎవరైనా వాళ్ళ హోమ్ టౌన్లో, లేకపోతే నా నియోజకవర్గానికి నేను ఇక్కడ పుట్టాను, ఇప్పుడు నేను చాలామంది అడిగారు మీరు అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, వేరే దగ్గర కూడా చేయొచ్చు అంటే మన కనెక్ట్ టు ద పీపుల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఎక్కడో చేయాలి కాబట్టి చేయడం అనే దానికంటే కూడా ఐఎమ్ బార్న్ బాటప్ హియర్ యాక్చువల్లీ. సో నేను వేరే దేశాల్లో చదువుకున్నా కానీ ఇక్కడ నాకు పర్సనల్ కనెక్టివిటీ అన్నది ఉంది. ఆ పర్సనల్ కనెక్టివిటీ అన్నది వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఈ ఫ్యాక్టర్లో ఆయన కాంబినేషన్ చూసుకున్నది ఏంటంటే పార్టీ లీడర్షిప్, తర్వాత ఆయన వ్యక్తిత్వం. ఆయనకు కూడా నాకు తెలిసి 1-2 పోస్టులు ఆఫర్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు వద్దుగా అనుకున్నారో నాకు తెలియదు యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఒకటి చెప్పాలంటే ఆయన్ని సెక్రటరీ తెలంగాణ రెసిడెన్షియల్ TSWRES, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెక్రటరీ కెపాసిటీ విచ్ ఇస్ అన్ IAS, దాంట్లో IPSని కూర్చోబెట్టారు. చాలామంది IASలు దానికి వ్యతిరేకంగా కూడా ఉండే. ఆ కూర్చోబెట్టిన ఘనత మా కాంగ్రెస్ పార్టీదే అండి యాక్చువల్లీ. అది జరిగింది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. ఆయన చేయడం కూడా డెఫినెట్గా బాగా చేశారు యాక్చువల్లీ. రీచ్ ది అన్రీచ్డ్ పిల్లలకి చేయడం, ఆ ప్లాట్ఫామ్ అన్నది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. అక్కడ నుంచి ఆయన BSP నుంచి BRSకి వెళ్ళడం జరిగింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సార్, అయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు మన ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్లో మన షర్మిల గారు కూడా ఉన్నారు. ఈ ఎలక్షన్స్లో ఎటువంటి మార్క్ చూపిస్తుంది కాంగ్రెస్ అనుకుంటున్నారు? డెఫినెట్గా గట్టి పోటీ అయితే ఇస్తారండి. హూ విల్ విన్ అన్నది ఇట్స్ డెఫినెట్లీ నాట్, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు కమెంట్. అది పక్క రాష్ట్రం కాబట్టి, ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రం కానీ ఇప్పుడు పక్క రాష్ట్రం కాబట్టి, యాజ్ ఎ తెలుగు రాష్ట్రంగా కొద్దిగా కమెంట్ నేను చెప్పగలిగేది ఏంటంటే డెఫినెట్గా టఫ్ ఫైట్ అయితే ఇస్తారండి. ప్రజలకు కూడా ఏంటంటే మార్పు కావాలి, అభివృద్ధి కావాలి. మనం చేస్తూ ఏమవుతుందంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన గ్రాఫ్ ప్యారలల్ టు X-యాక్సిస్ అవుతుంది. X-యాక్సిస్ ఎట్లా ఉంటే అట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం. ఈ స్ట్రైట్ అన్నది నచ్చదు జనాలు. అది పైకన్నా వెళ్ళాలి, కిందకన్నా, కిందకు వస్తేనేమో నెగిటివ్ అవుతుంది. పైకి వెళ్ళాలి, పైకి వెళ్తూనే ఉండాలి యాక్చువల్లీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా ఒక మార్క్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను చూశాను కదా, షర్మిల గారు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. అన్ట్రెడిషనల్ థింగ్స్ యాక్చువల్గా, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింగ్స్ వాళ్ళు చేస్తున్నారు యాక్చువల్లీ. ప్రజలకు కూడా మార్పు కావాలి, ప్రజల్లో కూడా ఎన్లైట్మెంట్ ఉండాలి, ప్రజలు కూడా రెసిప్రొకేట్ కావాలి. ఇప్పుడు ఎక్కడ పోయినా ఇందాక మీకు చెప్పినట్లు ఓటర్ ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్. వీ లీడర్స్ హ్యావ్ టు అడ్జస్ట్ అకార్డింగ్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రెసిప్రొకేట్ కావాలండి. వాళ్ళకి ఒక ఇబ్బంది వచ్చింది, వాళ్ళకి ఒకటి ఓ ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ చెప్పగలిగే సొల్యూషన్ అడ్వకేట్ లాగా ఉండాలి మనం యాక్చువల్లీ. అది చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ మనసుల్లో మనం ఖచ్చితంగా మార్క్ చేయగలుగుతాం. అది చేస్తే కాంగ్రెస్ పార్టీ చేసింది మీరు చరిత్రలో చూశారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా
every time there is one or the other milestone or a mark they made among the people across the nation, right? కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కదండి, నేను వేరే దేశాల్లో కూడా చూసినాను. చాలామంది కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ స్పోకెన్ పార్టీ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజనల్ పార్టీస్, పీపుల్ విల్ కమ్ అండ్ గో. రీజనల్ పార్టీస్ ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత పోతాయి, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ గురించి అయినంత డిస్కషన్ వేరే దేశాల్లో ఎక్కడ వేరే పార్టీ గురించి కాలేదు. సో డెఫినెట్గా పక్క రాష్ట్రంలో కూడా డెఫినెట్లీ దే విల్ మేక్ దేర్ మార్క్ అని నేను అనుకుంటున్నాను. అక్కడ ఉన్న నాయకులు కూడా కష్టపడుతున్నారు, అది నేను చూశాను యాక్చువల్గా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ది రిజల్ట్. ఓకే సార్, ఫ్యూచర్లో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అందుకు ఏదైనా రిగ్రెట్ ఖచ్చితంగా నేను ఫీల్ అవ్వను అని నమ్మకం మీకుందా? రిగ్రెట్ అన్నది ఎప్పుడు ఉంటుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు అండి. నా ఎక్స్పెక్టేషన్ అంటే జనాలకి సర్వీస్ చేయాలని. జనాలకి సర్వీస్ చేయడం అన్నది ఏ పార్టీ ఆపదండి, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ అసలు ఆపదు. అంత రిట్రోస్పెక్షన్ చేసుకొని, అంత అనాలిసిస్ చేసుకొని మనం పార్టీలోకి వచ్చాము. డెఫినెట్గా నేను పుట్టక ముందు నుంచి మా తాతగారు, మా ఫాదర్ కానీ ఈ పార్టీలో ఉన్నారు, వాళ్ళు చూసినారు. బికాజ్ దే ఆల్రెడీ టేస్టెడ్ ఈ పార్టీ ఎట్లుంటుంది, నాయకులు ఎట్లుంటారు అన్నది. అభివృద్ధి చేస్తా అంటే ఏ పార్టీ ఆపదు, ఏ నాయకుడు ఆపడు యాక్చువల్, రైట్? ఏదైనా వేరే రీజన్స్ ఉంటే తప్ప ఈ పార్టీ అసలు ఆపదండి. సో దట్ క్వశ్చన్ ఈజ్ రూల్డ్ అవుట్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్. ఓకే సార్, అయితే కమింగ్ పాలిటిక్స్లో వెల్పుల ప్రకాష్ గారు మార్క్ ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మీరు ఏదైతే ఒక సేవ చేసే ఉద్దేశంతో ఒక ప్లాట్ఫామ్ని ఎంచుకున్నారో, మీ రోల్ ఎలా ఉండబోతోంది? నన్ను ఇన్ఫ్లుయెన్స్, నాకు కొద్దిగా ప్లాట్ఫామ్ లాగా ఒక లీడర్షిప్ కనెక్టివిటీ తీసుకొచ్చింది ఫస్ట్ ఉదయకాంత్ గారు అండి, కాంపల్లి ఉదయకాంత్ గారు. లీగల్ వైస్ చైర్మన్ టీపీసీసీగా ఉన్నారు. ఒక 12 సంవత్సరాల క్రితం నేను వేరే దేశాల్లో రెగ్యులర్గా తిరిగే టైంలో ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశాను. ఆయన బాగా గ్రో అయ్యారు ఈ పార్టీలోనే. పార్టీ కూడా ఆయనకి మంచి రికగ్నైజేషన్ ఇచ్చిందండి. ఆయన ఫస్ట్ థింగ్ తెలియగానే ఏమన్నారంటే, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మీ ఫ్యామిలీ అంతా అందులో ఉన్నారు, మీరు ఒక్కడే ఆడ్ మ్యాన్ అవుట్ లాగా అక్కడ ఎందుకు, యువతలకి రండి, మనం కలిసి ఇది చేయొచ్చు అని. సో దాని మీద చాలా మేధోబధనం జరిగిందండి. ఇది ఓవర్ నైట్ లేకపోతే అక్రాస్ కాఫీ టేబుల్లో డిస్కస్ చేసి క్లోజ్ చేసింది కాదు. తర్వాత థ్యాంక్స్ టు డాక్టర్ వేణుగోపాలాచారి గారు, ఎస్ వేణుగోపాలాచారి గారు. ఆయన నాకు రాజకీయ గురువు లాంటి, మా ఇద్దరికి, ఉదయ్ కూడా నాకు కూడా. ఆయన కొంత డిస్కషన్ చేసి నన్ను ఆదిలాబాద్ రమ్మన్నారు, ఒకరోజు ఆసిఫాబాద్ రమ్మన్నారు. అక్కడ జాయిన్ అవుతుంటే, సార్ థ్యాంక్ యూ, కానీ నేను ఇక్కడే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ట్విన్ సిటీస్లో నాకు కనెక్టివిటీ చాలా ఉంది, నా నియోజకవర్గం అయితే బాగుంటుంది, నాకు కూడా బాగుంటుంది అంటే ఈ రెస్పెక్టెడ్ మై డెసిషన్. అండ్ వన్ ఫైన్ డే, ఐ థింక్ దట్ వాజ్ ఆన్ 4th of this month, right? He met Honorable Chief Minister Revanth Reddy గారు early in the morning. So he gave some time and పార్టీలో కండువా వేసి ఆహ్వానించడం జరిగింది. సో ఈ గ్యామెట్ ఆఫ్ ఎపిసోడ్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన మరో వ్యక్తి, వెరీ ఇంపార్టెంట్ వ్యక్తి మనకి వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు అండి. ఆయన ప్రభుత్వ పొలిటికల్ సలహాదారులు కూడా ఉన్నారు. మీలాంటి యూత్ కావాలండి, మేము ఇలా అనుకుంటున్నాం, ఒక ప్రణాళిక అనుకుంటున్నాం, ఆ ప్రణాళికకి మీలాంటి వాళ్ళు కావాలి, చదువుకున్న వాళ్ళు కావాలి. నా చదువు ఏంటంటే నా ఒక్కడికి ఉపయోగపడాలి అన్నది మా తల్లిదండ్రుల ఉద్దేశం కాదండి. మనం చదువుకున్నది మన కోసం ప్లస్ అదర్స్ కోసం, అంటే సొసైటీ కోసం అన్నది మా పేరెంట్స్ కన్సిస్టెంట్గా చెప్పేవాళ్ళు. యాక్చువల్ మన చదువు నలుగురికి ఉపయోగపడాలి. ఇప్పుడు మనం టీచర్ని చూస్తాం, యాక్చువల్ మనం ఎంత నాలెడ్జబుల్ ఉన్నా, నాకు ఇప్పుడు ఒక పర్టికులర్ ఫీల్డ్లో డాక్టరేట్ ఉంది, కానీ స్టిల్ నా స్కూల్ టీచర్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది యాక్చువల్, రైట్? ఎందుకంటే స్కూల్ టీచర్స్ ఒక సబ్జెక్ట్ చెప్తారు, కానీ ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. యాక్చువల్ మనం అన్ని సబ్జెక్టులు చదువుకుంటాం. ఇప్పుడు స్కూల్ టీచర్ ఏ విధంగా అయితే క్లాస్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, వాళ్ళ చదువు, వాళ్ళు ఏది బీఎస్సీనో బీఏ బీఈడీనో ఎంఈడీనో చదివి ఉంటారు, కానీ వాళ్ళు ద ఇన్ఫ్లుయెన్స్ దే కెన్ డూ టు ద బ్యాచెస్. ఎవ్రీ బ్యాచ్లో ఒక 50 మంది స్టూడెంట్స్ చదువుతారు. ఈజ్ వెరీ లార్జ్ ఇంపాక్ట్ యాక్చువల్లీ. మా ఫాదర్ డెఫినెట్గా ఏం చెప్తారంటే, హీ హెస్ గాట్ హిస్ ఓన్ ఇండివిజువల్ లీడర్షిప్ స్టైల్ అండి. ఇప్పటికి మా ఫాదర్ 3 గంటలు న్యూస్ పేపర్ చదువుతారు, ఎందుకంటే ఆయన న్యూస్ చదవరు, డిఎన్ఏ చేస్తారు, డైలీ న్యూస్ అనాలిసిస్ అంటారు దాన్ని. మా ఫాదర్ న్యూస్ని అనలైజ్ చేస్తారు యాక్చువల్లీ, రైట్ ఫ్రమ్ టైటిల్ ఆఫ్ ది పేపర్ టు స్పోర్ట్స్ కాలం. కొన్ని నేను కూడా చెప్పలేని కొన్ని మా ఫాదర్ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో మా ఫాదర్ ఏమంటారంటే, మన చదువు, మన లైఫ్ నలుగురికి ఉపయోగపడాలి. మనకి చదువు ఏమొస్తుందంటే జ్ఞానం ఇస్తుందండి యాక్చువల్లీ, అంటే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, విజ్డమ్ ఇస్తుంది, అది ఇంపార్టెంట్ అండి. సో అది ఈ పార్టీ డెఫినెట్గా ఎడ్యుకేషన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఉందండి, ఎడ్యుకేషన్ కానీ. సో ఎడ్యుకేషన్ ఈజ్ వన్ టు పాయింట్ అవుట్. ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఏరియా వీ వాంట్ టు రియల్లీ ఫోకస్ ఆన్. సెకండ్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ అండి. రాబోయే కాలంలో రెసెషన్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐటీ అన్నది ఎప్పుడు టెక్నాలజీ డిస్కవర్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. బట్ డెఫినెట్గా మనము దాన్ని ఓవర్కమ్ కావాలంటే ఎప్పటికప్పుడు వీ హ్యావ్ టు లెర్న్ కంటిన్యూస్లీ యాక్చువల్లీ. ఆ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడం, ఇప్పుడు అకాడమీస్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్,
స్కిల్, రీస్కిల్ అండ్ అప్స్కిల్ అంటారు యాక్చువల్లీ. మేము ఐటీలో ఉపయోగించేది. మనం స్కిల్ చేస్తాము, ఇఫ్ నీడ్ టు రీస్కిల్ ఇట్, యూ హ్యావ్ టు ఆల్ ది వే అన్లర్న్ అండ్ లెర్న్ న్యూ థింగ్ అండ్ అప్ స్కిల్. ఉన్న స్కిల్ని మనం ఈ 3 ప్లాట్ఫామ్స్లో డెఫినెట్గా మనం ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయాలన్నది ఒకటండి. నా సర్వీసెస్ డెఫినెట్గా ఐటీలో ఎంప్లాయ్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ యాక్చువల్లీ దీస్ ఆర్ ఏరియాస్ నేను బాగా వర్క్ చేసింది. ఈ 2 ఫీల్డ్స్లో చేద్దాము అన్నది ఒక ప్రణాళిక ఉందండి యాక్చువల్లీ. ఆ ప్రణాళికలో మేము చూడాలి అది లీడర్షిప్తో అందరితోని, కన్సర్న్ మినిస్టర్స్ గారితో వాళ్ళతోని, చీఫ్ మినిస్టర్ గారితో వాళ్ళతోని, తర్వాత నేను చెప్పిన వ్యక్తులతోని కలిసి దానికి ఉన్న లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటి, మనం ఎట్లా చేయొచ్చు, ఈ పీపుల్కి ఈజీగా ఎట్లా రీచ్ అవ్వచ్చు. ఎడ్యుకేషన్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలండి, అది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ విచ్ డస్ నాట్ గివ్ అ జాబ్ టు మీ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ, ఆర్ ఐ మీన్ ఎ జాబ్ వేర్ మై ఎడ్యుకేషన్ నెవర్ టాట్ మీ హౌ టు డూ దట్ జాబ్. నేను ఒక జాబ్లో ఉన్నాను, ఒక పని చేయాలనుకున్నాను, కానీ నేను చదువుకున్న 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, లేకపోతే 4 సంవత్సరాలు నేను చదువుకున్న డిగ్రీ అది ఎట్లా చేయాలని చెప్పకపోతే నాకు ఆ 4 సంవత్సరాలు వేస్ట్గా పోయినట్టు యాక్చువల్లీ. అది వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ది 2 ఏరియాస్ వీ వాంట్ టు రియలీ ఫోకస్ ఆన్. ఓకే సార్, మీరు ఆల్రెడీ చెప్పారు నాకు ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి రిగ్రెట్ ఉండదు అని. బట్ కామన్గా ఏంటంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ఒక లీడర్ చేంజ్ అవుతున్నాడు అంటే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్, ఏదో ఒక పదవి ఆశించి, లేదంటే వాళ్ళు ఏదైనా పదవి ఆఫర్ చేస్తే చేంజ్ అవుతూ ఉంటారు, కామన్గా జరిగేది. ఇప్పుడు ప్రకాష్ గారు కూడా అలాగే పార్టీ మారారా అంటే అని క్వశ్చన్ వస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? పదవులే ఆశిస్తే నేను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు ఆఫర్లు వచ్చినప్పుడు నేను డెఫినెట్గా ఐ వుడ్ హ్యావ్ క్విట్ అండ్ గాన్ అండి. పదవి ఇంపార్టెంట్ కాదు, దాన్ని పదవిలాగా చూడటం కంటే ఒక ప్లాట్ఫామ్ లాగా చూడడం ఇంపార్టెంట్. మనం కూర్చున్న ప్లాట్ఫామ్ ఈజ్ ఇట్ ఎంపవరింగ్ అస్ ఇనఫ్ టు డూ అవర్ జాబ్ యాక్చువల్. ఆ కూర్చున్న చైర్ కానీ అక్కడున్న కానీ ఏ ఆటంకాలు లేకుండా మనం అనుకున్నది ఇంప్లిమెంట్ చేయగలిగితే, మనం అనుకున్నది సాధించగలిగితే అది పెద్ద పోస్ట్ అండి యాక్చువల్. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్. లేదు నేను ఈ పోస్ట్లో కూర్చున్న తర్వాత ఏం చేయాలనే దానికంటే కూడా మనం ప్రజలకు సేవ చేస్తూ పోతే డెఫినెట్గా ఎక్కడో రికగ్నైజేషన్ వస్తుంది. దీనికంటే పెద్ద బాధ్యతలు ఇస్తారు. నేను కార్పొరేట్ ఇండస్ట్రీలో చూశానండి. నేను ఒక రీసెర్చ్ అనలిస్ట్గా క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యాను, తర్వాత వేరియస్ సీనియర్ లీడర్షిప్ రోల్స్లో వచ్చాను. ప్రతిసారి నేను ప్రమోషన్ వచ్చినప్పుడు నాకు లీడర్షిప్ సెన్సిటైజ్ చేసేది ఏంటంటే, ఒకటేంటంటే ప్రమోషన్తో పాటు బాధ్యత పెరుగుతుంది. డెఫినెట్గా రైట్, బాధ్యత పెరగడం అంటే మన పోర్ట్ఫోలియో పెరుగుతుంది యాక్చువల్లీ. సో మనకు ప్లాట్ఫామ్ క్రియేట్ అయినప్పుడు మన పోర్ట్ఫోలియో అన్నది పెరుగుతుంది యాక్చువల్లీ. మనకి ప్రజలకి రీచ్ అవ్వడానికి ఇంకేమి బెటర్గా చేయాలన్నది చేసుకుంటూ పోతే దేర్ ఈజ్ నో ఫుల్ స్టాప్ అండి, స్కై ఈజ్ ది లిమిట్. ఆకాశం కూడా ఆపలేదు. దట్ ఈజ్ ఆ మైండ్ సెట్తో ఉంటే డెఫినెట్గా వర్క్ అవుతుందండి. ఉన్నదే మా ప్రభుత్వం కాబట్టి, ఉన్న లీడర్షిప్ అందరు విజనరీ లీడర్స్ కాబట్టి డెఫినెట్గా దేర్ ఆర్ వేస్ వేర్ దేర్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. ఆ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకుంటా ఖచ్చితంగా ఒక మెరుగైన లైఫ్ స్టైల్, మెరుగైన సిటిజన్షిప్ ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి అన్నది మా విజన్ అండి యాక్చువల్లీ. ఓకే సార్. సార్ చివరిగా చెప్పండి, సగటు ఓటర్కి మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అంటారు? ఓకే, 2 పాయింట్స్ అండి. ఒకటి ఏంటంటే అసలు ఓటు ఎందుకు వేయాలంటే, ఓటు మన భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది, మన కాదు. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, రాబోయే తరాల భవిష్యత్తుని. ఇప్పుడు నేను 2 రోజుల క్రితం ఒక వెరీ పెద్ద ఉన్నత స్థాయి బిజినెస్ మ్యాన్ని కలిసాను. ఆయన అన్నారు, అంత దూరం వెళ్ళి నేను ఓటేయడం కష్టం అండి, నేనున్న బిజీ లైఫ్కి. నేనున్న సార్ 10 నిమిషాలు జరుగుతుంది, ఆ రోజు హాలిడే కాబట్టి 1 గంట పోవడమో హాఫ్ అన్ అవర్, కానీ మీ ఓటు చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. చదువుకున్న మీరే ఇట్లా ఆలోచిస్తే చదువు రాని వాళ్ళు నా ఓటు ఎందుకు? ఇప్పుడు నేను మొన్న జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చూశానండి, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అవ్వతాతలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నాడు 2 గంటలు క్యూలో ఉన్నప్పుడు నేను నార్త్ ఈస్ట్లో కూడా చూశాను, నార్త్లో కూడా చూశాను, కొన్ని స్టేట్స్లో బేసిక్ ఫెసిలిటీస్లు అయిపోయినా 2-3 గంటలు క్యూలో ఉండి ఓటేసిన వాళ్ళు చూశాను. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి ఓటర్కి యాక్చువల్లీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ పర్సన్, మై రిక్వెస్ట్ టు ఎవ్రీ పర్సన్ ఈజ్ దట్ మీకు ఓటు హక్కు ఉంటే ఆ ఓటు హక్కుని వినియోగించుకోవడం చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏంటంటే మీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది అండ్ ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యర్ లైఫ్ అండి. అది ఏంటంటే అది ఒక మన ఎక్స్ట్రా వర్క్ అనుకోవద్దు యాక్చువల్లీ. రోజు లేసి మనం ఉద్యోగానికి పోవడం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటామో ఓటు వేయడం కూడా అంత ఇంపార్టెంట్. మనం అన్నం తినడం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటామో అది కూడా అంత ఇంపార్టెంట్. నీళ్ళు తాగడం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటామో అది కూడా అంత ఇంపార్టెంట్. బ్రతకటానికి, మంచి బ్రతకడానికి డెఫినెట్గా ఓటు అన్నది ఇంపార్టెంట్. సో మీ ద్వారా నేను ప్రతి ఒక్క ఓటర్కి నేను విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే, ఖచ్చితంగా టైం తీసుకోండి. ఈ ఎస్పెషలీ నేను ఐటీఎస్ కారిడార్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, శని ఆదివారము సెలవు వస్తుంది, వీకెండ్ అంటారు మన లాంగ్వేజ్లో.
మండే రోజు గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసింది కాబట్టి 3 రోజులు హాలిడే ఉంది కాబట్టి ఫ్యామిలీని తీసుకొని అక్కడ పోదామా, ఫ్రెండ్స్ని తీసుకొని ఇక్కడ పోదామా, ఒక్కరోజు స్పేర్ చేయండి. డెఫినెట్గా ఇట్లాంటి వీకెండ్స్ చాలా వస్తాయి, ఇట్లాంటి పార్టీలు చాలా చేసుకోవచ్చు, ఇట్లాంటి గ్యాదరింగ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చాలా చేసుకోవచ్చు, ట్రిప్పులు కూడా చాలా చేసుకోవచ్చు, లీవ్స్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఈ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వేసే ఓటు మీరు తీసుకొని, ఎందుకంటే అన్నోయింగ్లీ యూ విల్ బీ ఇన్ఫ్లుయెన్సింగ్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. నేను హార్వర్డ్లో లీడర్షిప్ బుక్స్ చాలా చదివినప్పుడు కూడా a vote makes a lot of difference and unknowingly you are leader to so many, right? మనకి తెలియని వాళ్ళు కూడా మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ వస్తారు. అండ్ ద బిగ్గెస్ట్ లీడర్షిప్ క్వాలిటీ ఈజ్ యూ గో అండ్ ఓట్ యువర్ సెల్ఫ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ లీడర్షిప్ క్వాలిటీ బికాస్ యూ ఆర్ డిసైడింగ్ హూ షుడ్ సిట్ ఆన్ ద చైర్ ఫర్ ద నెక్స్ట్ 5 years. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్. దట్ ఈస్ నెంబర్ 1. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలంటే డెఫినెట్గా ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా లాస్ట్ హాఫ్ అన్ అవర్, ఇట్స్ ఎ డెఫినెట్లీ విజనరీ పార్టీ అండి. మీకు డెఫినెట్గా లైఫ్ అన్నది ఒక ఎలివేటెడ్ స్టాండర్డ్స్లో ఉంటుంది. ఫైట్ ది ఇన్ఫ్లేషన్, నేషనల్ పార్టీస్ మీరు చూసినారు మనం ఇన్ఫ్లేషన్ వల్ల ఎక్కడికి వచ్చామో. ఒకటి ఏంటంటే మన బయింగ్ పవర్ చాలా తగ్గిపోయింది, ఎందుకంటే మన రేట్లు పెరిగిపోయేంత మన జీతాలు తక్కువ ఉండి మనం అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నాం. రైట్ పార్టీని, రైట్ పీపుల్ని కూర్చోబెడితే ఇవి రెండు మ్యాచ్ చేయగలిగేటోళ్ళు కావాలి. యాక్చువల్లీ మనది ఆర్థికంగా కూడా మనం బెటర్గా ఉండాలి, మనం కొంత సేవింగ్స్ చేసుకోవాలి, అదేవిధంగా మన లైఫ్ స్టైల్ని కాంప్రమైజ్ కాకూడదు. ఇది బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ పర్సన్ ఇన్ దిస్ నేషన్ అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్. ఇది కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. ఇన్ పాస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి, మీరు చూడండి, మీరు పాస్ట్ కేస్ స్టడీస్ కూడా తీసి చూడండి. మీ రిపాజిటరీస్లో కూడా ఉంటాయి, మీడియా రిపాజిటరీస్లో కూడా ఉంటాయి. మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇన్ఫ్లేషన్స్ వచ్చినా, రెసెషన్స్ వచ్చినా కానీ దిస్ పార్టీ హ్యాస్ హెల్ప్డ్ పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ unemployment situation and various other economically poor situations, right? That is very important. అది ఈ పార్టీ చేయగలదండి. అండ్ మన రాష్ట్రానికి వచ్చి ఉంటే మీరు చూశారు ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎంత ప్రోగ్రెస్ జరిగిందన్నది ప్రజలే చెప్తారు. ప్రజలు ఓటేస్తున్నారు కాబట్టి, ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి, ప్రజలు చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ పార్టీకి ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నది నా బేసిక్ రిక్వెస్ట్. యాక్చువల్లీ ఐ వోంట్ సే ఇట్ ఈస్ గొంతమ్మ కోరిక, ఇట్స్ అ బేసిక్ రిక్వెస్ట్. ఓకే సార్, అయితే మీరు ఏదైతే సామాజిక సేవకి ఈ రాజకీయాల్ని ఒక ప్లాట్ఫామ్గా ఎంచుకున్నారో అది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అట్ ద సేమ్ టైం ప్రజలు ఆల్రెడీ ప్రూవ్ చేశారు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అని. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా అదే విధంగా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, డెఫినెట్గా అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 99 TV.